వైఎస్ఆర్ చేయూత పథకం సంబంధించి ఫైనల్గా గుడ్ న్యూస్ అండి. సో రేపు అంటే ఫిబ్రవరి 26న మనకు అకౌంట్లో డబ్బులు అయితే వేయబోతున్నారు మన ఏపీ సీఎం గారు. 4th ఇన్స్టాల్మెంట్ డబ్బులు అన్నమాట 18,750 రూపీస్ అకౌంట్లో వేస్తారు. సో ఈ స్కీమ్ సంబంధించి చాలామందికి ఒక 4 మెయిన్ డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 4 మెయిన్ డౌట్స్ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో జనరల్గా ఎక్కువ మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి రేపు అకౌంట్లో డబ్బులు ఏ టైంకి పడతాయి. సో టైమింగ్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే అమౌంట్ అనేది మనకు పడుతుందా లేదా, అంటే లిస్ట్లో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏ బ్యాంకు అకౌంట్ ఉంటే ఫస్ట్గా అమౌంట్ పడుతుంది. 4th పాయింట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్గా అమౌంట్ పడుతుంది. ఈ 4 పాయింట్స్ మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టైమింగ్ అనమాట. రేపు ఫిబ్రవరి 26న ఏపీ సీఎం గారు కుప్పంలో పర్యటిస్తారు. సో ఆ పర్యటన భాగంగా మనకు అమౌంట్ అయితే అకౌంట్లో వేయబోతున్నారు అనమాట. సో రేపు మధ్యాహ్నం అరౌండ్ 12 పైన. ఓకే. సో 12 నుంచి 1 అనుకోండి ఇంకా టైమింగ్. ఆ లోపల మనకు అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన పేరు ఉందా లేదా, అసలు మనకు ఆ అమౌంట్ అనేది వస్తుందా రాదా చూడండి. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైతే ఈ చేయూత పథకం కింద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ లిస్ట్ అన్ని కూడా సచివాలయంలో డిస్ప్లే చేసి ఉంటారు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబితా. ఓకేనా. సో ఈ విధంగా లిస్ట్ అయితే ఒక డిస్ప్లే చేసి ఉంటారు మీ దగ్గర ఉన్న సచివాలయంలో. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మీరు పేరు ఉంటే కంపల్సరీగా డబ్బులు అయితే వస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనమాట. ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే మన డబ్బులు ఎక్కువ త్వరగా పడుతుంది. సో మీకు ఏ బ్యాంక్ ఉన్నా సరే ఎన్పిసిఐతో లింక్ అయి ఉండాలి. సో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ అయి ఉంటే సో చాలా ఫాస్ట్గా మా అమౌంట్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది. సో పలానా బ్యాంక్ అని పెద్ద ఊరు ఏం లేదు, ఎన్పిసిఐతో లింక్ అవుతూ ఉంటే సరిపోతుంది అనమాట. 4th పాయింట్ డిస్ట్రిక్ట్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకు అమౌంట్ పడుతుందని చెప్పేసి రేపు మనకి ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో ఫస్ట్గా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకు, ఆ మండలంలో ఉన్న వాళ్ళకు డబ్బులు అయితే త్వరగా పడతాయి. సో రిమైనింగ్ వాళ్ళకు కొంచెం అటు ఇటుగా డబ్బులు అయితే మ్యాక్సిమం పడతాయి అన్నమాట. ఓకేనా. సో అది విషయం. రేపైతే మనకు అమౌంట్ అయితే పడిపోతుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీరు లిస్టు చెక్ చేసుకుంటే కనుక, లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.